సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ ఎంతో ఉత్సాహంగా ఈ పరేడ్ గ్రౌండ్స్కి తీసుకొస్తున్నారు. పిల్లల్ని కైట్ ఫెస్టివల్లో పాల్గొంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. మన దేశంలోని సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా స్వీట్ ఫెస్టివల్ అందుబాటులో ఉంచినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ను ఇక్కడ ఎగరవేస్తున్నారు. మెట్రో కైట్, డ్రాగన్ కైట్స్ తో పాటు కైట్ ఫెస్టివల్ ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. చిన్నారులతో పాటు పెద్దలు కూడా కైట్ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఈ కైట్ ఫెస్టివల్ పోటీలు గ్రాండ్ గా జరగనున్నాయి. మొత్తంగా అయితే చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొంటారు. ఒకసారి లోపల ఎలాంటి కైట్స్ ఎగరేస్తున్నారు, స్వీట్ ఫెస్టివల్ లో ఎటువంటి వంటకాలు ఉన్నాయి, ఎటువంటి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది 3 రోజుల పాటు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వంటకాలు కూడా ఇక్కడ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా, ఉట్టిపడేలా పలు రాష్ట్రాలకు చెందిన వంటకాలు, తీపి పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. క్లిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీటన్నిటిని నిర్వహిస్తున్నారు. మనకు క్లిక్ ఆర్గనైజేషన్ సంబంధించి క్లిక్ ఆర్గనైజేషన్ మెంబర్ అన్నపూర్ణ ఉన్నారు మనతోటి. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 28 స్టేట్స్, ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నారు మా క్లిక్ ఆర్గనైజేషన్లో. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లిక్ లెట్స్ సీ దిస్. ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంది, కల్చర్, లాంగ్వేజ్ అండ్ ఇండియన్ కనెక్షన్స్. సో దిస్ ఈస్ ద స్వీటెస్ట్ పాసిబుల్ వే టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ అవర్ కల్చర్. సో ఎన్ని రకాలైతే స్వీట్స్ దొరుకుతాయో ఇండియా మొత్తం మీద అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. అందరూ హైజీనిక్గా చేసినవే వాళ్ళు ఇంట్లో కుక్ చేసి తీసుకుని వస్తున్నారు. స్టాల్స్ కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం లేడీస్కి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. ఐ రియలీ హోప్ మీరందరూ ఇక్కడికి ఒకసారి వచ్చి విచ్చేసి ఎంజాయ్ చేయండి ఫర్ ఆల్ ద 3 days. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి క్లిక్ ఆర్గనైజేషన్ జనరల్ కన్వీనర్ బెంజమిన్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు చెప్పడానికి ఈ స్వీట్ ఫెస్టివల్ని ఎలా నిర్వహిస్తున్నారని చెప్పి. స్వీట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు జరుగుతుంది. దేశంలోని ఎక్కడెక్కడ నుంచి స్వీట్ ఇవన్నీ 7 దేశాల నుంచి 26 రాష్ట్రం నుంచి ఉన్న స్వీట్స్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇంట్లో తయారు చేసిన స్వీట్స్, బిజినెస్ పీపుల్ కాదు, వారింట్లో తయారు చేసిన స్వీట్స్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్మబడుతుంది. ఇది సేల్స్ కంటే ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్. ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ జరుగుతున్నాయి, అక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్, అక్కడ కైట్ ఫెస్టివల్. ఈ కల్చర్ ప్రోగ్రామ్ కూడా ఒక స్టేట్ తర్వాత ఒక స్టేట్, హైదరాబాద్లో నివసిస్తున్న చాలా కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్న మహిళలు వారి ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ని ఇక్కడ అమ్మబడుతుంది. అయితే మామూలుగా మనం ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఒక స్వీట్ తయారు చేస్తే దానిలో లాభాలు చూసుకుంటారు, ఎంతో కొంత రావాలనుకుంటారు. అది చేయడం కూడా ఆ విధంగానే ఉంటుంది. కానీ వీళ్ళు ఇంట్లో తయారు చేసి సొంతంగా, ఇప్పుడు మీరు ఎవరైతే వంట చేశారో వాళ్ళు మేము ముందే చూస్తున్నాం. మామూలుగా బేకరీ నుంచి తీసుకున్నారనుకో అది రాదు, అది తర్వాత మీకు తెలియదు అది బేకరీ నుంచి తీసుకున్నట్లయితే. ఇది వీళ్ళు ఇంట్లో తయారు చేసి వాళ్ళు అందరితో పంచుకుందామని వాళ్ళ కళని, వాళ్ళ వంట విధానాన్ని అందరికీ పరిచయం చేపిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎన్ని జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ వంటకాలు కానీ అవన్నీ ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం నుంచి 117 మంది ఉన్నారు. అక్కడ చివర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణలో అదాదు రాష్ట్రంలో ఉన్న స్పెషల్ స్వీట్స్ ఏమున్నాయో అదే వాళ్ళు తయారు చేస్తున్నారు. అది తెలంగాణ నుంచి 117, అది లిస్ట్ ఉన్నది. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఫేమస్ ఉన్నదని వాళ్ళు పెడుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎంట్రీ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి స్వీట్స్. ఇప్పుడు వీళ్ళ ఎవరైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకొని మీరు ఇక్కడ ప్రదర్శన అంటే అమ్మడానికి అవన్నీ ఫెస్టివల్. ఇది ఫ్రీ, ఎవరు కూడా పైసలు పెట్టక్కర్లేదు, ఇక్కడ కట్టక్కర్లేదు. అది ఆన్లైన్ రిజిస్టర్ చేసిన తర్వాత ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు అయితే ఒకరితో ఒకరి తర్వాత ఇప్పుడు ఒక స్టేటు, దాని పక్కన స్టేట్ వాళ్ళు కాదు, మళ్ళీ వేరే స్టేటు, అట్లా మిక్సింగ్ చేసి ఉంటుంది. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా ఒకరి తర్వాత ఒకరు అట్లా వెళ్తుండదు. అంటే 3 రోజుల పాటు అంతా ఒకటే ఉంటుందా? ఇవాళ కొన్ని స్టేట్స్ వాళ్ళ ఒక్కొక్క ఇప్పుడు ఉన్న వారే 3 రోజులు ఉంటుంది కంటిన్యూ.
ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ దగ్గర ఉన్నాం మనం పరేడ్ గ్రౌండ్లో. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ స్వీట్స్, కేక్స్ ఇవన్నీ తయారు చేసి ఇక్కడ స్టాల్స్లో పెడుతున్నారు. మనతో పాటు ఉన్నారు అర్జెంటీనాకు చెందిన వ్యక్తి. ఒకసారి హాయ్ సార్. Hi, hello, how are you? వేర్ ఆర్ యు ఫ్రమ్? I'm from Argentina. వాట్ ఇస్ దిస్? This is our traditional sweet of milk. We call it dulce de leche in Spanish, this is the language we speak. And it's made with cow's milk and sugar and vanilla essence, and it takes a long time to make. So when you talk about this sweet, you're talking about Argentina. This is purely exclusive from Argentina. So we mix it with different things. We prepare some brownie base or cupcakes base. So we stuff the cupcakes with this sweet. It goes with everything. It goes very well with chocolate. It goes very well with everything. Vanilla, any flavor goes very, very well. So we use it for basically for every dessert. So this is something we traditionally eat, maybe every day. So our mothers or grandmothers, they used to make this, you know. సో మేకింగ్ ప్రాసెస్? Making process is it's not difficult, but it's a long time to cook. So you have to use a very rich protein milk. It has to be very good quality, premium quality, and then a very good sugar and some vanilla essence to give it some flavor. And you have to cook for around 6 to 8 hours cooking, so it becomes like this. స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్. Oh, very nice. This is my third time. Third So time. third time. eh? స్టార్ట్ టైం హైదరాబాద్. Yes. And every time I came here, I mean, I've been invited all these 3 times, and it's always a pleasure to be here because feedback from people and Hyderabadis, they have a sweet tooth, right? So they really love it and they really enjoy this. What do you this like హైదరాబాద్? Of course, biryani. Yeah, everything. I like everything. I like it spicy, so everything I like. వాట్స్ యువర్? My name is Haimi. I came from Ethiopia. వాట్ ఇస్ ద స్పెషల్ ఆఫ్ టీ? This is Ethiopian organic coffee, and this one is Ethiopian కాఫీ. ceremony. This is coffee ceremony. వాట్ ఇస్ ద స్పెషల్? Nothing special, but it's organic pure coffee. Yeah. My name is Muhammad Ali, and I am very happy to share my country sweet of Palestine. We are from Palestine. We came to share our sweet with our lovely Telangana people. We thank them for inviting us to be part of this great festival. We are here with the national sweet of Palestine called basbousa, and also different types of పాలిస్తానీ no Palestine name sweet is named basbousa. పస్పూసా. Yes, this one. Yes, it is the national sweet of Palestine, and also baklava. There are 3 different types of baklava, which is filled with different types of nuts and pure quality. It is rare or not there even in Telangana. So we are thankful to the Telangana people, Telangana government. We wish them really very great and happy festival ahead. So we are from Afghanistan, and we have our special the baklava, Turkish baklava, and it's very famous in Afghanistan. And we have also no, it's baklava. It's like halwa only. It's sweet. And then we have we have chicken samosas, tandoori chicken samosas. They're also very famous. And we have plum cakes, and we have one more thing we have, which is called sherwal bread. It is made with dates and malai and atta. And we are so happy to be here because we get an opportunity to be here, and that's all. Thank you. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్లో స్టాల్ నెంబర్ 47 దగ్గర ఉన్నాం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. స్టాల్ నిర్వాహకులు అడిగి ఈ వెరైటీస్ ఏంటి, అసలు ఏంటి స్పెషల్స్ ఉన్నాయని తెలుసుకుందాం. కన్నడలో ఉద్దిన్ ఉండి అంటారు దాన్ని ಹೆಸರುಬೇಳೆ ఉండి అంటారు. ఇది మోతిచూర్ లాడు, ఇది సజ్జి రొట్టె, ఇది పాస్తా ఫ్రై. అంటే కన్నడ తెలుగు బాగా మాట్లాడుతుంది. మే పుట్టింది హైదరాబాద్లోనే, కర్ణాటక వాళ్ళు. ఎప్పటి నుంచి ఫెస్టివల్ స్వీట్ ఫెస్టివల్ అవుతుందండి, 7 years అవుతుంది. కరోనా వచ్చినప్పుడు రాలేదు, కానీ 7 years అవుతుంది. కాదు, బేల్పూరి అది. అవునండి, అది బాజ్రా రోటీ చాట్ చేస్తున్నా, సజ్జ రొట్టె చాట్. సింధ్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వీట్స్ ఏర్పాటు చేశారు. వీళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. वी आर सिंधीस. माय नेम इज़ अनीशा सीतलानी और हमने यहाँ स्टॉल लगाया है. जैसे कि आप देख रहे हो कि ये सिंधियों का स्पेशल है दाल पकवान. ये एकदम क्रंची खस्ता रहता है. इसके साथ हाई प्रोटीन दाल रहती है, चना दाल. उसमें डेट्स और इमली की चटनी डाली जाती है ऊपर से, और पुदीने की चटनी, और सर्व किया जाता है ऑनियन के साथ. तो
तो इसमें माउथ वाटरिंग एकदम ब्लास्ट, एकदम माउथ वाटरिंग फ्लेवर्स आते हैं, एकदम अलग अलग फ्लेवर्स, खट्टा मीठा तीखा, इसलिए सिंधीज़ का फेमस है दाल पकवान। और स्वीट में जो ड्राई फ्रूट की, जैसे आप देख रहे हो ड्राई फ्रूट की सेवइयाँ हैं और उसमें फ्राइड आलू है, तो ये मीठे और तीखे का, सॉल्टी का, स्वीट एंड सॉल्टी का भी बहुत बढ़िया कॉम्बिनेशन होता है। तो ये हमारे सिंध को प्रमोट करता है, यानी हम लोग जैसे जब सिंधी से ना, तो हमारे इसमें जो मेन पकवान कहाँ से आया ये अभी तक लोगों को पता ही नहीं है। तो मेन जब पाकिस्तान, हिंदुस्तान पाकिस्तान जब नहीं हुआ था ना, जब एक साथ थे तब वहाँ एक बहुत, पाकिस्तान में सिंध में बहुत गर्म हवाएं चलती थी, तो वहाँ पे बाहर रोटी रखते थे ना, तो उसको वो टिक्का बन जाती थी, तो वो उससे वो इजाद हुआ है पकवान। जब वो फिर नवाबों को खिलाया गया ना, तो वो घी में और फिर उसको स्पेशल मैदे वगैरह में बनाएगा, तो इसलिए सबके नवाबी डिश है एकदम। या స్వీట్ ఫెస్టివల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏం వెరైటీస్ పెట్టారో ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. सिंगूरी की मिठाई है ये, उत्तराखंड की स्वीट है, मावा से बनाते हैं ये दूध को पहले पकाते हैं, उसको कुक करके जब कम हो जाता है दूध पूरा, उसके बाद शक्कर डालते हैं, मावा डाल के, लास्ट में पत्ते रहते हैं, एक बड़ के पत्ते करके कहते हैं, उसमें से पैक करके ऊपर से नारियल डालते हैं। స్వీట్ ఫెస్టివల్ को पहला टाइम फर्स्ट टाइम फर्स्ट टाइम। స్టాల్ నెంబర్ 40 దగ్గర ఉన్నాం మనం. గుజరాతీ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే గుజరాతీ, హైదరాబాద్లో సెటిల్ అయిన గుజరాతీ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం స్టాల్ నిర్వాహకులు. స్వీట్ ఏంటండి ఇది? ఓరియో కేక్ బాల్స్. నా వైఫ్ ఇంట్లో చేస్తుంది, మేము ఇక్కడే ఉంటాం కోంపల్లిలో. అయితే దీంట్లో ఓరియో, ఇంకా చాక్లెట్ బాల్స్, ఇంకా ట్రఫల్ కేక్స్ అవి అన్ని మిక్స్ చేసి చేస్తాం. బిహారీ స్పెషల్ ఫుడ్ ఐటమ్ లిటీ చొక్కాను ఇక్కడ చేస్తున్నారు. బిహారీకి చెందిన స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, ఫుడ్ స్టాల్ నిర్వాహకులు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వీటికి సంబంధించి. ये हमारा बिहार से मेरा ये मटर की कचौड़ी है, ग्रीन पीस कचौड़ी, लिट्टी चोखा जो अभी ख़त्म हो चुका है और बना रहे, अभी करंट नहीं है। हाँ, और ये दाल पिठा है, हमारे बिहार का सब स्पेशल है। हाँ, क्या है वो चटनी? ये मैंगो पिकल है, ये ग्रीन चटनी है, ये बैंगन की आलू टमाटर की भरता है, मटर का कचौड़ी। ये पहला टाइम आते फर्स्ट टाइम? नहीं, मैं स्टार्टिंग से कर रही हूँ। हाँ। తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన ఫుడ్ స్టాల్ ఇక్కడ ఉంది. జిగర్ తాండా అనే స్పెషల్ స్వీట్ను వీళ్ళు తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మనకు చెప్పడానికి నిర్వాహకులు ఉన్నారు. అడిగి పేరెంట్ ప్రణీత. ఇది మధురై స్పెషల్ జిగర్దండ. ఇందులో బాదం పిసన, మిల్క్, ఐస్ క్రీమ్ ఇదంతా యూస్ చేస్తున్నాము. సో బాదం పిసన్ యూస్ చేయడం వల్ల బాడీ కూడా కూల్ అవుతుంది, మన బాడీ టెంపరేచర్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ నన్నారి సర్బత్ కూడా ఇందులో యూస్ చేస్తాం. మధురై నుంచి, మధురై స్పెషల్ ఇది. లేదు, ఇంతకు ముందు కూడా వచ్చాము, ఇది ఫస్ట్ టైం కాదు. తెలుగు బాగా మాట్లాడతారు తమిళనాడు? ఇక్కడనే ఉంటున్నాము. సిద్దిపేటకు చెందిన మహిళా రైతులు, నేలమ్మ మహిళా రైతులు సిద్దిపేట స్టాల్ నెంబర్ 25 దగ్గర ఉన్నారు. మొత్తం ఆర్గానిక్ ఫుడ్స్ అమ్ముతున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. నా పేరు సుజాత, మేము సిద్దిపేట డిస్టిక్ నుండి వచ్చాము. నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం ఉంది. ఇవి రైతుల దగ్గర పండించిన రాగులు మేము వాళ్ళ దగ్గరకు వెళ్ళి తీసుకొస్తాము. తీసుకొచ్చి మాది సిద్దిపేటలో ఆఫీస్ ఉంది. వీటికి ఎలాంటి మందులు లేకుండా వాళ్ళు రాగులు పండిస్తారు. అవి రాగులను తీసుకొచ్చి ఒక 24 గంటలు నానపోయాలి. 24 గంటలు నానబెట్టిన తర్వాత తీసి మూట కట్టాలి. వాటిని ఒక రోజు మొలకొస్తాయి. మొలకొచ్చిన తర్వాత ఆరబోయాలి. ఆరబోసిన తర్వాత గిన్నెలో పిండి పట్టియాలి. పిండి పట్టించిన తర్వాత దీంట్లోకి కేజీకి ఒక 20 గ్రాముల కాజు, 20 గ్రాముల బాదాము, 100 గ్రాముల పల్లీలు అవి మిక్సీలో వేసుకొని పిండి పట్టాలి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు ఇవన్నీ? మహిళా రైతుల దగ్గర నుంచి? మీ సిద్దిపేట మహిళా రైతు సహకార సంఘం? అవునండి. మహిళా రైతుల దగ్గర నుంచి కొని ఇక్కడ మేము సెల్ చేస్తాం. ఫెస్టివల్కి ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? మేము పోయిన సంవత్సరం వచ్చినాము, ఈ సంవత్సరం వచ్చాము. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి. సేల్ నడుస్తుందా మరి? ఇక్కడ పొద్దున్న మామూలుగా నడుస్తుంది. స్టాల్ నెంబర్ 17 పంజాబ్ లస్సీ దగ్గర ఉన్నాం మనం. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎక్కడ ఎలాంటి తయారు చేస్తున్నారు. हेलो, माय नेम इज़ नयनजीत कौर. जी आई आनू पंजाबी लस्सी पीण वास्ते स्टॉल नंबर 17 ही चाणा जी. पंजाबी लस्सी, ये दही, हाँ दही और बादाम पाउडर, काजू पाउडर, टूटी फ्रूटी और रोज़ फ्लेवर डाल के बनाते हैं. पहला टाइम आते हैं स्वीट फेस्टिवल का? नहीं, मेरा ये जब से स्टार्ट हुआ, जब से हमेशा हर बार एवरी ईयर आते मैं. థ్యాంక్ యూ. స్వీట్ ఫెస్టివల్లో స్టాల్ నెంబర్ 9 దగ్గర ఉన్నాం. సంక్రాంతి స్వీట్స్ అని ఉన్నాయి వీళ్ళ దగ్గర.
కాజాలు, పూతరేకులు, స్వీట్స్, రసగుల్లాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. స్టాల్ నిర్వాహకులు తెలుసుకోవచ్చు. చెప్పండి అన్న, ఎక్కడ నుంచి? మాది కాకినాడ ఈస్ట్ నుంచి వచ్చాం. మాది కాకినాడ నేతి కాజా అండి స్పెషల్. నాది తాపేశ్వరం నేతి కాజా, డ్రై ఫ్రూట్ లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, ఇవన్నీ స్పెషల్. స్వీట్స్ అంటే నేను అంటే కరోనా వచ్చిన తర్వాత నుంచి మొదలెడు 4 years తర్వాత పెట్టారండి. ఇది లాస్ట్ ఇయర్ వచ్చాం. నెక్స్ట్ మాకు ఇన్విటేషన్ ఇచ్చారు మరి రమ్మని సార్, దానివల్ల వచ్చాం. ఎంటర్ ఫీజు ఉండదండి, ఇది గవర్నమెంట్ పెట్టేస్తుందండి. మాది 1976లో పెట్టామండి. మాది కాకినాడ నేతి కాజా, ఇది స్పెషల్ ఐటమ్. ఇది మసాలా అది చెప్పడం చేసేది కదా తెలియదు, మైదాతోనే అవుతుందండి. ఇది అది చూడాలని తయారు చేసేటప్పుడు చూడాలి, చాలా ప్రాసెస్ అండి ఇది. అవునండి, కాకినాడకి స్పెషల్ ఐటమ్ ఇది. ఫ్రమ్ ఆంధ్ర. మ్యాంగో జెల్లీలో ఫ్లేవర్స్ ఉన్నాయి మా దగ్గర. మ్యాంగో జెల్లీ, ఇది షుగర్, ఇది బెల్లం, ఇమ్మిలి, కచ్చా మ్యాంగో, ఆల్ఫెన్సో, మిక్స్డ్ ఫ్రూట్. ఒక్కటే ఉంది. ఇవాళ నేను గవ్వలు అన్ని బెల్లంతో చేసినవండి, హెల్దీ ఐటమ్స్. చెగోడీలు, అరిసెల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. నువ్వుల అరిసెలు, నేతి అరిసెలు, నార్మల్ అరిసెలు అండి. మేము వచ్చి కుక్కడపల్లి దగ్గర ఉంటాం, కేపీహెచ్బి కాలనీకి దగ్గరలో ఉంటాము. ఎవ్రీ ఇయర్ వస్తామండి, 2015 నుంచి వస్తున్నామండి. అవునండి, కానీ నేను కూర్చున్నది మాత్రం ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ తినడానికి వస్తాను. బాగున్నాయి. ట్రెడిషనల్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి. ఇవి చాలా సేల్ అయిపోయినాయి. అంటే మన తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదండి. అయినప్పటికీ ఇంత రష్ ఉంటాం, చాలా బాగుంది. నా పేరు రేవతి. నేను కేరళలో ట్రివాండ్రం నుంచి వస్తున్నాను. ఇక్కడ హిమాయత్ నగర్లో ఉంటాను. ఈరోజు మా స్పెషల్ వచ్చి కేరళ జాక్ ఫ్రూట్ పాయసం. జాక్ ఫ్రూట్ని మలయాళంలో చక్క అని కూడా అంటాం. సో అది మా స్పెషాలిటీ. నేను విఆర్ కుల్కర్ణి, కర్ణాటక స్టేట్, బిజాపూర్ డిస్టిక్ నాది. ఇక్కడే దాదాపు 32 సంవత్సరాలకెళ్ళి ఉంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పటికీ 3-4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నది. చాలా గ్రాండ్గా ఈ ఫంక్షన్ నిర్వహిస్తుంది. ఇక్కడ ఎలాగంటే మనము ఇంట్లో పండుగ కన్నా ఇక్కడ చాలా గొప్ప వాతావరణం. పండుగ సంక్రాంతి ఇక్కడే మనము ఇంటికన్నా ఇక్కడే గొప్ప జరుపుకుంటున్నాము. మన కర్ణాటక ఫ్రెండ్స్ అంతా వచ్చేసి మనం చేసిన రుచిలో కర్ణాటక పోలీలు ఏంటి, గిరిమిట్ ఏంటి, డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఏంటి, తరతరాలుగా మన ఇంట్లో మన ఫ్యామిలీసే ఓన్గా తయారు చేసి రుచి వంటలు ఇక్కడ తయారు చేసి పెట్టారు. సో ఇప్పటికీ మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. తర్వాత అందరు పబ్లిక్ కూడా వచ్చేసి మా రుచులను కూడా చూశారు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పదలుచుతున్నాను. జనాభా కూడా ఇప్పుడిప్పుడే రష్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇನ್ನು ముందు రేపు ఎల్లుండి కూడా ఇంకా రష్ పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి సార్. సో జాగరి నుంచి జిలేబీ తయారు చేశాము, తర్వాత సమోసా కూడా తయారు చేశాము. దానిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ వెరైటీగా మామూలు షాప్లో దొరికే కన్నా ఇక్కడ అలాగే గోధుమ వీటితోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి గీ యూజ్ చేసేసి ఆ లడ్డు తయారు చేసేసామండి. తర్వాత పల్లి పోళీలు, అవి ప్యూర్ గీ, మళ్ళా దానిలో బెల్లము, సంక్రాంతి స్పెషల్గా అవి కూడా తయారు చేసేసాం సార్. సో మీరంతా మాకు ఆపర్చునిటీ ఇచ్చి ఈ సందర్భంగా వచ్చినది మీకు కూడా నేను ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పదలుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒడిశాకు చెందిన వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ స్పెషల్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. స్పెషల్ ఏంటి స్వీట్స్? ఈ రసగుల్లా ఉన్నది, ఇది కాలా జామున్, ఇది మాల్పువా, ఇది మాల్పువా, అది చెన్నపొడ, ఒడిశా స్పెషల్ డిష్, అది చెన్నగజ. కైట్ స్వీట్ ఫెస్టివల్ ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ టైమా? అవును. ఏం చేస్తావు, చదువుతావా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేరు? తన్షుత్. ఎన్ని ఏళ్ళకి వచ్చావు? మేము వచ్చేసరి 4 అయింది సార్. తెలుసా నీకు ఇక్కడ ఇది ఎవరి ఇయర్ ఉంటుంది? తెలుసు, అంటే ఈ ఇయరే వచ్చాం ఫస్ట్ టైం. బాగుంది చూడటానికి. ఓకే, చూసా కైట్ ఫెస్టివల్? కైట్ ఫెస్టివల్ ఎలా ఉంది? కైట్ స్వీట్ ఫెస్టివల్ చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా మంచిగా. ఫస్ట్ టైమా? లేదు, 3-4 టైమ్స్ వచ్చినాయి ఇప్పటికి. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ సుచిత్రాలో.
దీనికోసం ఇక్కడ వచ్చింది. నార్మల్గా మంచి ఫన్ ఉంటుంది కదా. హాయ్, నా పేరు సతీష్. నేను కైట్ ఫెస్టివల్కి వచ్చాను, బోయినపల్లిలో ఉంటాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఎవర్ దీని కిడ్స్ కూడా ఇంకా ఫ్లయింగ్ కైట్స్ కానీ ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే కలర్ ఫ్లైట్స్ చూడడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకోటి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము, రకరకాల ప్లేస్ నుంచి చాలామంది వచ్చారు. అండ్ మోర్ ఎవర్ స్వీట్స్ అంటే చాలామందికి ఇష్టము. రసగుల్లా కానీ, గులాబ్ జామున్ కానీ, అండ్ ఉత్తరాఖండ్ చాలా ప్లేసెస్ నుంచి చాలామంది వచ్చారు. వీఆర్ ఎంజాయింగ్ ద స్వీట్స్. అండ్ మోర్ ఎవర్ చెప్పాలంటే చాలామంది ఇక్కడ చూస్తున్నాము, ఎంతోమంది లేడీస్ గృహానికి వచ్చినాడు. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మాకు కూడా, ఎందుకంటే పిల్లల్ని కానీ వైఫ్స్ కానీ తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, చూసినందుకు ఆహ్లాదకరంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా ముందు జరుపుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. పేరేంటమ్మా? షానిక. ఏం జరుగుతుంది ఇక్కడ? పతంగి బాగుందా? చాలా బాగుంది.